రన్నింగ్ లో ఉన్న ట్రైన్ లో నుంచి ఈ అమ్మాయిని బయటికి తోసేశారు. అంతలోనే అటుగా వస్తున్న ఇంకో ట్రైన్ తన కాళ్ళపై నుంచి వెళ్ళిపోయింది. ఇంతకీ తనకేం జరిగింది? ట్రైన్ లో నుంచి తనని తోసిన వాళ్ళు ఎవరు? ఈ అమ్మాయి లైఫ్ ఇక్కడతో ఆగిపోయిందా లేదా కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తుందా? ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ పీపుల్, ఐఎమ్ అర్జున్ పాల్ వాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఈ అమ్మాయిని దొంగలు తన దగ్గరున్న బంగారాన్ని డబ్బుని దోచుకొని ట్రైన్లో నుంచి బయటకు పారేశారు. కర్మకాలిందో లేదా టైం బాగోలేదో ట్రాక్ పైన పడ్డ తను పైకి లేచేసరికి అటుగా వస్తున్న ఇంకో ట్రైన్ తన కాళ్ళపై నుంచి వెళ్ళిపోయింది. చీకట్లో ఎక్కడున్నదో తెలియక ఒకవైపు రక్తం కారుతున్న రాత్రంతా సాయం కోసం అరుస్తూనే ఉంది. దాదాపు 49 ట్రైన్స్ పైగా తన కాళ్ళపై నుంచి వెళ్ళాయి. తెల్లారుజామున అటువైపుగా వెళ్తున్న కొంతమంది విలేజర్స్ తనని చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లోని డాక్టర్స్ తన జీవితంలో మర్చిపోలేని షాక్ నిచ్చారు. నీ ప్రాణాలు కాపాడాలంటే నీ కాళ్ళు కోసేయాల్సిందే అని చెప్పారు. ఆ రాత్రి తన జీవితాన్ని టోటల్ గా మార్చేసింది. కాళ్ళు లేకుండా తనని చూస్తే ఎవరైనా తనని అయ్యో పాపం అనాల్సిందే. హాస్పిటల్ బెడ్ పైన పడుకొని కంటి నిండా కన్నీరుతో తన కొత్త జీవితం గురించి ఆలోచించింది. నడవటం గురించి కాదు, ఏకంగా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని నిర్ణయించుకుంది. అందరూ నవ్వారు. డాక్టర్స్ ఇంపాసిబుల్ అన్నారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పిచ్చి అన్నారు. తను మాత్రం ఇలా నిర్ణయించుకుంది. 1 మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కాలి, 2 ప్రయత్నిస్తూ చనిపోవాలి. ఇండియా మొత్తం ట్రైనర్స్ కోసం వెతుకున్న టైంలో ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన బచేంద్ర పాల్ ని కనుగొని తన దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ స్పిరిట్ తో ఉన్న తనను చూసిన బచేంద్ర పాల్ తనకి ఎలా అయినా ట్రైనింగ్ ఇవ్వాలని ఉత్తరకాశీలో ఉన్న టాటా స్టీల్ ఫౌండేషన్ అకాడమీలో తనకి ట్రైనింగ్ స్టార్ట్ చేసింది. ప్రతిరోజు 25 కేజీల బరువుతో 20 కిలోమీటర్ల పాటు కొండ ఎక్కడం దిగటం ప్రాక్టీస్ చేసింది. తనకు తగిలిన బాధ కన్నా ప్రాక్టీస్ లో తగిలే దెబ్బలు చాలా చిన్నవని వీటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. కనీసం నడవలేని పరిస్థితిలో ఉన్న తను ఒక మెటల్ లెగ్ సహాయంతో ఈ రోజు నడుస్తుంది, పరుగెడుతుంది, ఏకంగా కొండని సైతం ఎక్కేస్తుంది. మళ్ళీ ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసింది. 2 సంవత్సరాల ముందు తన ప్రాణం కోసం పోరాడిన తను ఈ రోజు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కటానికి రెడీగా ఉంది. ఫైనల్ గా ఎవరెస్ట్ ఎక్కడం స్టార్ట్ చేసింది. ప్రతి అడుగు చావు బ్రతుక అన్నట్టుగా ఉంది. -60 డిగ్రీ టెంపరేచర్ లో చలి తన బాడీని కత్తిలా కోస్తుంది. తన కాళ్ళకి ఉన్న మెటల్ లెగ్ గెడ్డ కట్టడం, నార్మల్ క్లైంబర్స్ లాగా తను నడవలేకపోవటం. నైట్ టైం టెంట్ లో ఉన్నప్పుడు అవలాంచ్ పడే సౌండ్ వింటున్న టైంలో రేడియోలో ఒక మెసేజ్ వస్తుంది, పైకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకుండా మాయమైపోయారని. ఈ విషయాలు విన్న తర్వాత తనలో ఉన్న ధైర్యం కొంచెం కొంచెంగా తగ్గిపోయింది. కళ్ళు మూసుకొని ఆలోచించింది. ఆ రోజు ట్రైన్ కింద పడ్డ బాధ కన్నా ఈ రోజు ఇక్కడ ఈ విషయం పెద్దది కాదని తెలుసుకుంది. 8000 అడుగుల పైన తను ప్రతి సెకండ్ తన ప్రాణాల కోసం పోరాడుతుంది. ఎంతో మంది పిచ్చి అన్నారు, ఇంపాసిబుల్ అన్నారు. ఈ మాటలన్నీ మూట కట్టుకొని తన కాళ్ళ కింద మంచులా మార్చుకుంది. ఎవరెస్ట్ అంచున చేరుకుంది. తన దగ్గరున్న ఇండియా ఫ్లాగ్ ని ఎగరవేసింది. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన మొట్టమొదటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉమెన్ గా రికార్డు సాధించింది. తన అంగవైకల్యాన్ని ఎక్కిరించిన ప్రతి ఒక్కరి మాటల్ని గొయ్య తీసి అక్కడే పాతేసి వచ్చింది. ఇక్కడతో అయిపోయిందా అంటే అవ్వలేదు. భూమిపైన ఉన్న 7 ఖండాల్లో 6 ఖండాల్లో ఎత్తైన పర్వతాలు ఎక్కి రికార్డుల మీద రికార్డులు సాధించింది. ఒక రైల్వే ట్రాక్ నుంచి మౌంట్ ఎవరెస్ట్ వరకు తను చేసిన ఈ సాహసం ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేసింది. ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్గా మారింది.